అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే, ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము. మనం ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా, నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా, ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, కె శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్థాంతరంగా ఆపేశాను. అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాల్యూమ్ ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, నాలంటే ఒక పాపులర్ ఫిగరే, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే, వేదిక పైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాం. అంటే మనం పాపులారిటీ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు, నాతో సహా. ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి, వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి, అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి. ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు. మన తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక 6 గంటలు, నాకు ఆల్మోస్ట్ ఒక 7 గంటలు పట్టింది ఆ స్పీచ్. పొద్దున కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి. అయితే రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంటుంది ఒక శ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది, ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన, ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది, తిలక్ ఎంత జ్వలించిపోయి ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ గురించి. అలాగే విశ్వనాథ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన. అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటితో ఆయన రాయలేదని చెప్తారు ఆయన. ఇప్పుడు ఆయన గురించి అసలు చెప్తూనే కథ నోట్ చెప్పేవాడు. మళ్ళీ ఈరోజు ఆపేసిన కథ మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం. అలాంటి మన విజయవాడలో మహానుభావులు. అలాగే ఎంత సాహితీ సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది, మనకి సూర్యరాయాంధ్ర నిఘంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటే మన కథ, మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమ్ ఎక్స్ అని. మాల్కమ్ ఎక్స్ ఒక చిన్న కార్ థెఫ్ట్లో పట్టుకొని, కార్ని జాక్ చేస్తే, దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే 18-19 ఏళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ జైల్లో చాలా సంవత్సరాలు ఉంటున్నాడు. ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ. అతనికి ఆల్ఫాబెట్స్ తెలియదు, కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసిందండి. అలాగే నాకు నిజంగా ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు బాధపడుతున్నాను. నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. వాళ్ళు శపించారేమో నన్ను, అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను. కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఉంది. వ్యాకరణం ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే, ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది. నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను. అలాంటి బాధ మీకు రాకూడదని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బలంగా దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ నేర్చుకున్నది, ఇంగ్లీష్ చాలా అవసరం, నేను కాదనట్లేదు. కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు. అది బట్టుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. అక్కడ పేదరికం ఉండకూడదు. ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకని ఇదొక్కటి, దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం, మాతృభాషను నేర్చుకోవడం. అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి, బుక్ ఫెయిర్స్ ఇలాంటివన్నీ. ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు, ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను. ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకు తెలియదు, చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు. అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం, మాట్లాడేస్తాం, ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటాం, ఏదైనా తెలుసుకోనుకుంటాం. కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది, ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఇది ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి.
అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం. గొప్ప రచయితని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో, కానీ రచయితలు తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు, మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు. అందుకని నాకు రచయితల మీద, కవులు, కళాకారుల మీద అపారమైన గౌరవం. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఎందుకంటే తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేల ఇది. మన ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే, విదేశాలకు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నారని చెప్తారు. అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది, అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా. సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు. అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక గుర్రం జాషువా గారు ఉంది, గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిని నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే, ఆ ప్లేస్ని టచ్ చేస్తే, ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడు, నిజంగా ఒక పుస్తక పఠనాన్ని పుస్తక ప్రేమికుడు కానీ, నిజంగా సాహిత్యాభిలాషి కానీ రచయితలు ఇళ్ళకి వెళ్ళి దాన్ని ఒక టూరిజం లాగా మనం చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప సాహిత్యవేత్తలు, కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో, లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. అలాగే విజయ్ కుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసినది కాదు. చదివేవాడినేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాల్ని వేదికగా చేయాలి. చుట్టూ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్, అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణం ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితల. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా అది మనం ఎలా ప్రభావితం చూపించినాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచనలు. అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. అందుకని మనస్ఫూర్తిగా నేను మరొకరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుంది. అంటే నేను అనేది, మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం ఉంది. అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను, మీరు కూడా చదవండి అని చెప్తాను. అంత జ్ఞానం ఉండి వాడికి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇష్టం. వస్తే రాస్తే సొంతగా రాస్తాం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మదనం అక్కడి నుంచి రావాలి. భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకు ఆశిస్తే మనం ఆ రోజు రాదు చూడు. కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటువు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు.
ఆయన డబ్బులు ఇస్తే మన సూర్య ఒక 6 వాల్యూమ్స్ 6 7 ఐ థింక్ 7 వాల్యూమ్స్